హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వేద హనీ సిస్టర్స్. అయితే ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటి అంటే బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ. సూపర్గా ఉంటుంది దీని కాంబినేషన్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ తెలిసే ఉంటుంది ఎలా ఉంటుంది అనేది, కానీ నేను చేసే విధానంలో చేసి చూడండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. బిర్యానీ కన్నా ఇది ద బెస్ట్ ఉంటుంది. అయితే బగారా రైస్ని రైస్ కుక్కర్లో చేస్తున్నాను. తగినంత ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బాగా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకున్నాను అనమాట. అప్పటికప్పుడుది వేసుకుంటే ఫ్రెష్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అలానే వేసుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించి పుదీనా, గోంగూర, కొత్తిమీర ఇవన్నీ వేసి కూడా బాగా వేయించాలి. మామూలుగా బగారా రైస్ లో పుదీనా, కొత్తిమీర కామన్ గా వేస్తారు. అలాగే గోంగూర వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాగా ఫ్రై చేసాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ని దీంట్లో వేసేయాలి. నేనైతే రైస్ ని నానబెట్టలేదన్నమాట, నార్మల్ రైసే, కొత్త రైస్ అన్నమాట. నానబెడితే స్మూతీగా అయిపోద్ది అని అప్పటికప్పుడు కడిగి వేసేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పాత బియ్యం అలా వేసుకుంటే ఒక 1/2 అవర్ దాకా నానబెట్టుకొని వేసుకోండి. అన్నం అనేది పొడి పొడిగా బాగా వస్తుంది. ఇక్కడ నేను రైస్ అనేది 1.5 గ్లాస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ అనేది ఇలా వేసుకుంటే రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. బగారా రైస్ అనేది ముద్దగా కాకుండా పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఈవెన్ గా కలిపి మూత పెట్టేయాలి. రైస్ కుక్కర్ కాబట్టి మనం మాటికి చూసే పనే ఉండదు. అన్నం అయిపోగానే స్విచ్ అనేది అదంతకదే ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనం టెన్షన్ పడే అవసరం ఉండదు అనమాట. అయితే ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మసాలా రైస్కి అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నిదానంగా కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఫాస్ట్గా కలుపుకుంటే అన్నం అనేది మెత్తబడి చిదిరిపోతుంది అనమాట. అలాగే తినడానికి టేస్ట్ కూడా బాగుండదు. అందుకని మనం నిదానంగా స్మూతీగా కిందకి పైకి కదుపుతూ కలిపితే మసాలా అనేది రైస్కి అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. చికెన్ గ్రేవీ కర్రీ చూద్దాం. అయితే 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. 1/2 kg చికెన్కి తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పెద్దదైతే 1, మీడియం అయితే 2 వేసుకోండి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటో ఒక పెద్దది తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని 2 ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. టమాటో ఆనియన్ ఫ్రై అయ్యేలోపు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. చికెన్ని ముందుగా బాగా వాష్ చేసుకొని దాంట్లో పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడరు, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే సాల్ట్ కూడా చూసుకొని కలుపుకోండి. మొత్తంగా చికెన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి. లేదు ఇంకా టైం ఉంది అంటే ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు టైం లేదు అంటే వెంటనే కూడా చేసుకోండి, టేస్ట్ బాగానే ఉంటది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆనియన్ టమాటో బాగా ఫ్రై అయ్యాయి అనమాట. ఇలా ఫ్రై అయిన ఆనియన్ టమాటోని చల్లారాక మిక్సీ పట్టుకోండి. దీంట్లో కాజు కూడా వేసుకోండి, లేదంటే ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం టమాటో ఆనియన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని ఇందులో వేయాలి. ఇక్కడ నేను ఎలాంటి మసాలాలు వేయట్లేదు. ఎందుకు అంటే ముందుగానే బగారా రైస్లో వేసాం కాబట్టి ఇక్కడ ఏం వేయను. ఎక్కువ వేసాను అనుకోండి మా ఇంట్లో తినరనమాట. ఇక్కడ ఆనియన్ టమాటో పేస్ట్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెడితే అందులో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, టమాటో ఆనియన్ పేస్ట్లో ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అడగంటకుండా ఒక 5 మినిట్స్ బాగా కదిపి ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ని మొత్తం ఇందులో వేసేయాలి. చికెన్ వేసుకున్నాక టమాటో ఆనియన్ పేస్ట్ అనేది మొత్తం చికెన్ కి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేయాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి, లేదు అంటే చికెన్ మాడిపోయే అవకాశం ఉంటది. ఇలా మూత పెట్టాక మాటికి చూస్తూ కదుపుకోవాలి. చికెన్ లో వాటర్ కూడా వస్తుంది కాబట్టి మనము ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగినట్టు వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చికెన్లో
కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే టేస్ట్ చూసుకొని వేసుకోండి. మసాలాలు కూడా నేనైతే ఎక్కువ వేయలేదు, మీరు కూడా తక్కువే తినండి, ఎక్కువ వేసుకోకండి. అయితే ఈ వాటర్ ఏంటి అంటే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ గిన్నెలోని వాటర్ని ఇలా వేసాను అనమాట. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువే కావాలి, ఎందుకు అంటే రైస్లో కాబట్టి గ్రేవీతోని తింటేనే బాగుంటుంది. మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా మరిగించామనుకోండి, గ్రేవీ అనేది తిక్కుగా బాగా వస్తుంది. ఫస్ట్లో పతలాగా ఉన్నా కూడా కొంచెం ఉడికాక గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది, రైస్లోకి చాలా బాగుంటుంది. చూడండి కలర్ కానీ టెంప్టింగ్ అనిపిస్తుంది చూడగానే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. వీడియో